లక్ష్మిలకి పుట్టబోయే పిల్లల్ని నా పిల్లలుగా చూసుకుని సంతోషపడాలనుకున్నాను. విరాట్ బాబు మారలేదన్నా, మారినట్టు నటిస్తున్నాడు అంతే. ఆల్రెడీ మా నాన్నకి నా మీద డౌట్ వచ్చింది. నేనే దాన్ని మా వదిన మీదకి డైవర్ట్ చేశాను. ఇప్పుడు మీ ఇంట్లో అందరూ వసుధ మీదే అనుమానపడుతున్నారా? శంకర్ సూర్య ఒక వ్యక్తి కాదు, శక్తి. శంకర్ సూర్య పోయింది నా కడుపులో బిడ్డయ్యా, ఎలా మర్చిపోమంటావు? ఎవరు చేశారో తెలీదు గాని నా ఉసురు పోసుకున్నారు. లక్ష్మి, నువ్వు కూడా నన్నే అనుమానిస్తున్నావా? నేనంత కసాయిదాన్ని కాదు లక్ష్మి. నీ గురించి నాకు తెలీదా? నేను ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నువ్వు నన్ను ఎంత బాగా చూసుకుంటున్నావో నాకు తెలుసు. అమ్మగారు అని నేను పిలిస్తే ఆ తేడా ఎందుకు లక్ష్మి? నువ్వు ఈ ఇంటి కోడలివే కదా అని అక్క అని పిలవమన్నావు. సొంత చెల్లెలాగా చూసుకున్నావు. నా కష్ట సుఖాలు పంచుకున్నావు. నిన్నెందుకక్క అనుమానిస్తాను? అసలు నువ్వే లేకపోతే నేను ఇంట్లో ఉండేదాన్నే కాదేమో. ఆయనేదో ఆవేశంలో అన్నాడని నువ్వు పట్టించుకోకు. నీ మనసు మంచిదక్కా. ఎవరిని బాధ పెట్టే మనిషివి కాదు నువ్వు. అవును వసుదమ్మా, నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన కాడి నుంచి నిన్ను చూస్తున్నాం. నువ్వేందో మాకు తెలవదా? బాధపడకు వసుదమ్మా, దీనికి అదృష్టం రాసి పెట్టలేదు అనుకుందాం. లక్ష్మి, విరాట్ మీద నీకేమైనా అనుమానం ఉందా అమ్మా? నాకెందుకో ఇంకా వాడి మీద అనుమానం కలుగుతోంది. వాడింకా మారలేదనిపిస్తోంది. నాకు ఎవరి మీద అనుమానం లేదు పెద్దయ్య. ఆ దేవుడే నాకు తల్లయ్యే భాగ్యాన్ని పోగొట్టాడని బాధపడ్డం తప్ప నేను చేసేదేమీ లేదు. ఇదే శంకర్ సూర్య ఇల్లు. రా లోపలికెళ్దాం. ఏంది మంజరి ఇట్లొచ్చినావు? శంకర్ని కలవాలి సాంబా. శంకర్ అన్న ఇంట్లో లేడే, పని మీద బయటికి పోయిండు. ఇంతకీ శంకర్ అన్నతో నీకేంది పని? నాకు కాదు సాంబా, నా స్నేహితురాలికి ఒక చిన్న సమస్య వచ్చింది. శంకర్ సాయం అడుగుదామని తీసుకొచ్చాను. ఈ మధ్య నీకు సమస్యలు ఎక్కువవుతున్నట్టున్నాయి. ఏం చేస్తాం సాంబా, ఆడదాన్ని, అందులోనూ ఒంటరిదాన్ని. కష్టాలు నాలాంటి అమ్మాయికి కాక ఇంకెవరికొస్తాయి చెప్పు? కానీ ఇప్పుడు శంకర్ అన్న ఇంట్లో లేడు కదా,
ఎప్పుడొస్తాడు? ఏమో పని మీద పోయిండు కదా, అది అయిపోయినాకనే వస్తాడు. ఎంతసేపు అవుతుందో నాకు కూడా తెలియదు. మీరు మళ్ళీ ఎప్పుడైనా వచ్చి కలవండి. లేదండి, తను వచ్చే వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. అన్న ఎప్పుడు వస్తాడో ఏందో, అప్పటి వరకు మీరు ఇక్కడేం చేస్తారు? మళ్ళీ ఎప్పుడైనా వచ్చి కలవచ్చు కదా. లేదు సాంబా, తను ఈరోజు ఎలాగైనా శంకర్ని కలిసి తీరాలి. కావాలంటే నేను వెళ్ళిపోతాను, తను మాత్రం ఇక్కడే ఉంటుంది. ప్లీజ్ సాంబా, అర్థం చేసుకో. సరే, లోపలికి వెళ్ళి కూర్చోమను. జాగ్రత్త, ఇది మనకి దొరికిన మంచి అవకాశం. ఎవరికీ అనుమానం రాకుండా చూసుకో. ఈ సాంబాగడితో కాస్త జాగ్రత్తగా ఉండు. ఏమాత్రం తేడా వచ్చినా మనిద్దరికీ డేంజరే. మరి నేను వెళ్తాను. ఓకే. ఈవిడ శంకర సూర్య భార్య కదూ? అంటే ఇప్పుడు తన ఇంట్లోనే ఉండుంటుంది. ఈమె నన్ను చూసిందంటే నన్ను గుర్తుపట్టి ఎందుకొచ్చావని ఆరా తీసే ఛాన్స్ ఉంది. అలా జరిగితే విషయం పెద్దదవుతుంది. నేను ఆవిడ కంట్లో పడకముందే శంకర సూర్యుని కలిస్తే బావుండు. తనెప్పుడొస్తాడో ఏంటో. అసలు ఇతను శంకర సూర్యనా, కార్తీక? ఒకే పోలికలతో ఉన్న ఇద్దరా? ఇద్దరిలా నటిస్తున్న ఒక్కరా? ఏమీ అర్థం కావడం లేదే. ఏమీ అర్థం కావట్లేదు అంకుల్. నారాయణగాడు శంకర్ సూర్య బతికే ఉన్నాడని చెప్తున్నాడు. కార్తీక్ ఏమో అదే ఊళ్ళో ఉంటున్నాడు. అంటే కార్తీక్కి శంకర్ సూర్య గురించి తెలుసుంటుందా? తెలిసి కూడా మనతో ఎందుకు చెప్పట్లేదు? ఏంటో మేనక, అంతా గందరగోళంగా ఉంది. కార్తీక్ శంకర్ సూర్య ఒకే పోలికలతో ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు. కార్తీక్ ఒక ఫ్యామిలీ కోసం రుద్రవరంలో ఉంటున్నట్టు చెప్పాడు. అది శంకర్ సూర్య ఫ్యామిలీనా అయ్యుంటుందా? అదెలా సాధ్యమవుతుంది మేనక? శంకర్ సూర్య చనిపోయి ఉంటే అలా జరిగే అవకాశం ఉంది. కానీ తను బతికే ఉన్నాడు కదా. మరి కార్తీక్కి ఆ ఊరికి ఏ సంబంధం ఉండుంటుంది అంకుల్? అతను మన దగ్గర అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు మేనక. ఇలా ఆలోచించడం కన్నా ఒకసారి కార్తీక్ ఫోన్ చేసి కనుక్కుంటే అంతా తెలిసిపోతుంది కదా మేనక. లేదంకుల్, కార్తీక్ నిజం చెప్పేవాడే అయితే మనకి ఎప్పుడూ చెప్పుండేవాడు. అతను కావాలనే మన దగ్గర ఏదో దాస్తున్నాడు. ఇప్పుడు మనం ఫోన్ చేసి అడిగితే నిజం చెప్పడం కాదు కదా, మనం అతని గురించి ఎంక్వైరీ చేస్తున్నామని తెలిసి ఇంకా జాగ్రత్త పడే ఛాన్స్ ఉంది. కాబట్టి మనమే డైరెక్టుగా రుద్రవరం వెళ్ళి విషయం కనుక్కోవాలి. రుద్రవరం వెళ్తావా? అక్కడికెళ్తే ఆ సాంబాగాడితో నీకు ప్రమాదం కదా మేనక. నిజమే అంకుల్, కానీ వాడికి భయపడుతూ కూర్చుంటే మన అనుమానం ఎప్పటికీ తీరదు. కాకపోతే కాస్త జాగ్రత్త పడాలి. అంతేకాదు, మన రుద్రవరంలో ఉన్న విషయం కార్తీక్కి కూడా తెలియకూడదు. ఆ ఊరికి మళ్ళీ రావద్దని కార్తీక్ నాతో చెప్పాడు. మనల్ని మళ్ళీ ఆ ఊళ్ళో చూస్తే ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండనివ్వడు. కాబట్టి
మనం ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా అన్ని విషయాలు తెలుసుకోవాలంకుల్. ఎవరమ్మా నువ్వు? నిన్నేనమ్మా. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నమస్కారం అండి. నమస్కారం. నా పేరు జలజ. నేను శంకర సూర్య గారిని కలవడానికి వచ్చాను. ఆ విషయం చెప్పడానికి అంతలా కంగారు పడుతున్నావేమిటమ్మా? నేను శంకర్ సూర్య తండ్రిని. శంకర సూర్యకి తండ్రున్నాడంటే ఇతను నిజంగానే కార్తీక్ అయ్యుండడా? కూర్చోమ్మా, శంకర్ వస్తాడు. రే సాంబా, పెద్దయ్య, ఈ అమ్మాయి శంకర్ కోసం వచ్చిందట. తెలుసు పెద్దయ్య, నేనే ఇక్కడ కూర్చోమని చెప్పినా. అలాగా? మరి ఆ అమ్మాయి కాఫీ టీలు ఏమైనా ఇచ్చారా? లేదు పెద్దయ్య, కొంచెం పనుండి బయటికి పోయి వచ్చిన. రేయ్, ఇంటికొచ్చిన అతిథి దేవుడితో సమానంరా, గౌరవించాలి. లేకపోతే ఆ దేవుడికి కోపం వస్తుంది. అమ్మా వసుదా, ఏంటి మావయ్య గారు? కాఫీ మంచినీళ్లు పట్టురామ్మా. అలాగే మావయ్య గారు. నేను చూసుకుంటేలా పెద్దయ్య, మీరు వెళ్ళండి. కూర్చో అమ్మా. ఇప్పుడు గాని ఈవిడొచ్చి నన్ను చూసిందంటే లేనిపోని ప్రశ్నలన్నీ వేస్తుంది. భగవంతుడా, ఏంటి నాకీ పరీక్ష? ఎలాగైనా నేను తనకంట పడకుండా చూడు స్వామి. ఇటు వదినా, నేను ఇచ్చొస్తా. ఎవరొచ్చారు సాంబా? ఎవరో అన్నను కలవనేకి వచ్చిండ్రు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటా గానీ నువ్వు వెళ్ళి వంట సంగతి చూడు. మస్తు ఆకలిస్తుంది. అలాగే. అవును, నువ్వు ఆ రోజు వచ్చినప్పటి నుంచి ఈ ఊర్లోనే ఉన్నావా? అవును, కాస్త పనుండి ఉన్నాను. వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నా, ఏదో కంగారు పడుతూనే ఉన్నావు. ఏంది సమస్య? అబ్బే, కంగారేం లేదు. శంకర సూర్య గారితో మాట్లాడాలని ఎదురు చూస్తున్నాను, అంతే. అన్నతో మాట్లాడడానికి అంత కంగారు పడుతున్నావు ఎందుకు? నీ సమస్య ఏందో అన్నకు పూర్తిగా చెప్పు. అది ఎంత పెద్ద సమస్య అయినా సరే అన్న చిటికలో పరిష్కరిస్తాడు. అలాగే. నువ్వు నాతో మాట్లాడడానికి ఇంత కంగారు పడుతున్నావు, ఇంకా అన్నతో ఏం మాట్లాడతావు ఏందో. ఇంకా ఎప్పుడు వస్తావు శంకర్? ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతున్నాను. కార్తీక్, ఎక్కడున్నావురా? ఏం చేస్తున్నావురా? నీకోసం అందరం ఎంత వెతుకుతున్నామో తెలుసా? నా బాధ నీకు అర్థం కావడం లేదు కార్తీక్. నిన్ను వదిలి నేనుండలేనురా. ఒంటరిదాన్ని అయిపోయాను కార్తీక్. జలజ మేనకలు కూడా నీకోసం వెతుకుతున్నారు. జలజ అయితే నువ్వు రుద్రవరంలోనే ఉన్నావన్న అనుమానంతో అక్కడికి వెళ్ళింది. ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. మేనకేమో నువ్వు వేరే ఊర్లో కలిసావని చెప్తోంది. అసలు నీ పోలికలతో వేరొకరు ఉండటం ఆశ్చర్యంగా ఉంది కార్తీక్. ఇదెలా సాధ్యం? ఏమీ అర్థం కావడం లేదు.
ఇదేంటి ఆంటీ ఫోన్ చేసింది? చెప్పండి ఆంటీ. జలజ ఎక్కడున్నావు? నేను శంకర్ సూర్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఆంటీ. శంకర్ సూర్య ఇంట్లోనా? అదే ఆంటీ, కార్తీక్ పోలికలతో మనకు హైదరాబాద్లో కనిపించాడు కదా, వాళ్ళ ఇంట్లో. అతను నిజంగా మన కార్తీక్ కాదా జలజ? కనుక్కున్నావా? కనుక్కున్నాను ఆంటీ. కార్తీక్ అయితే శివలింగం పచ్చిపొట్టు భుజంపై ఉండాలిగా, కానీ ఇతనికి లేదు. అవును, అతను కార్తీక్ కాదు. ఎందుకంటే మేనక కార్తీక్ని వేరే ఊర్లో కలిశానని చెప్పింది. త్వరలోనే వస్తానని కార్తీక్ మేనకకి చెప్పాడట. ఓ మేనక మాటలు నమ్మకండి ఆంటీ. మిమ్మల్ని కూల్ చేయడానికి అబద్ధాలు చెప్పినా చెప్తుంది. నాకైతే ఇంకా అనుమానంగానే ఉందాంటీ. శంకర్ సూర్య కార్తీక్ ఒక్కరే అనిపిస్తుంది. నా డౌట్ క్లియర్ అయ్యేంత వరకు ఈ ఊరు నుంచి నేను అడుగు కూడా బయట పెట్టనాంటీ. నేను హైదరాబాద్ తిరిగి రావడం అంటూ జరిగితే అది కార్తీక్తోనే ఆంటీ. జలజ ఉంటాను. జలజ నా మాట విను. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. నిజంగా ఒకే పోలికలతో ఇద్దరున్నారా, లేదా కార్తీకే ఇద్దర్లా నటిస్తున్నాడా? కార్తీక్ ఎక్కడున్నావురా? ఏందన్నా లేట్ అయింది? అవును సాంబా, ఎంఆర్ఓ ఆఫీస్లో లేట్ అయింది. అన్నా నిన్ను కలవనీకి ఒక అమ్మాయి వచ్చిందన్నా. ఎవరు సాంబా? అదే అన్నా, మన మంజూరు ఉంది కదా, ఆమె దోస్తన్నా. నీతో ఏదో మాట్లాడాలని వచ్చింది. నేనే లోపల కూర్చోబెట్టా. రానా? ఇదేంటి జలజ్ ఎక్కడికి వచ్చింది? కొంపతీసి నా మీద ఏమైనా డౌట్ వచ్చి ఉంటుందా? తను ఒక్కతే వచ్చిందా లేక అమ్మ కూడా వచ్చి ఉంటుందా? నీకోసం చాలాసేపు నుంచి ఎదురు చూస్తుందన్నా. నేను మాట్లాడతానులే, నువ్వు వెళ్ళు. సరే అన్నా. మీరు నన్ను హైదరాబాద్లో కలిశారు కదా? అవును, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. మీరు వెతుకుతున్న వ్యక్తి నేను కాదని ఆ రోజే చెప్పాను కదా. చెప్పారు, కానీ ఏదో ఒక మూల చిన్న అనుమానం, ఆశ, అవి తీర్చుకోవాలని మీతో మాట్లాడడానికి వచ్చాను. మరి ఏదో సమస్యని అబద్ధం ఎందుకు చెప్పారు? అలా చెప్పకపోతే మిమ్మల్ని కలవలేను కదా. అబద్ధం చెప్పడం అన్నా చెప్పేవాళ్ళన్నా నాకు నచ్చదు. నేను చేసింది తప్పే, కానీ మిమ్మల్ని కలవడానికి నాకు వేరే మార్గం కనిపించలేదు. ఇంతకీ నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? చెప్తాను, కానీ అలా బయటికి వెళ్ళి మాట్లాడదాం ప్లీజ్. పదండి. ఇప్పుడు చెప్పండి. సారీ. సరే చెప్పండి. ఏదో ఇంపార్టెంట్ కాల్ అనుకుంటాను, మీరు ఫోన్ మాట్లాడండి. అయ్యో అలాంటిదేం లేదు.
పర్వాలేదు, మీరు మాట్లాడండి. జలజ ఎక్కడున్నావు? ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నావు? నేను శంకర్ సూర్య ముందే ఉన్నాను. ఇంతకీ అతను ఎవరు అనేది తెలిసిందా? ఏమైనా చేంజ్ను కనిపెట్టావా? నువ్వు ఫోన్ పెట్టేస్తేనే ఆ ప్రయత్నంలో ఉండగలుగుతాను.